దెబ్బకు దెబ్బతీయాల్సిందేనంటూ భద్రతా బలగాలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉంటే పూర్తి స్వేచ్ఛ ఇస్తామంటూ కేంద్రం కూడా అభయం ఇస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కశ్మీర్లో ఎలాంటి ఉపద్రవం జరగకుండా ఉండేందుకు కార్యాచరణ సైతం మొదలుపెట్టింది. ఉగ్ర ఆనవాళ్లు ఉప్పందుకుంటోన్న సైన్యం దాడులకు సయ్యంటోంది. పుల్వామా దాడికి కారకులైన వారిని ఒక్కరిని కూడా వదలపోమంటూ జవాన్లు నినాదాలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైవే నుంచి మా ప్రతినిధి హసీనా మరింత సమాచారం ఇచ్చేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, మీరున్న చోట సిచ్యువేషన్ ఎలా ఉంది? కంట్రోల్లో ఉందా, లేకపోతే ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారా? సైన్యం ఎంత అప్రమత్తంగా ఉంది? స్థానికులు ఎలా ఫీల్ అవుతున్నారు? పుల్వామా సంఘటన తర్వాత మనకి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. పుల్వామా తరహా మరో 2 దాడులకు ఆల్రెడీ ప్లాన్ జరిగిందని కూడా మనకి ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఆ నేపథ్యంలోనే మొత్తం అలర్ట్ అయింది. చాలా ఫోర్స్ కూడా ఈ జమ్మూ కాశ్మీర్కి తీసుకుని వచ్చారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ తీసుకునింది. ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైవేలో జమ్మూ నుంచి శ్రీనగర్కు వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందో అలాంటి తరహా దాడులు మరి జరగకుండా ఉండేలాగా ఇప్పుడు సైనికులు ఒకవేళ వాళ్ళు సెలవుల్లో ఇంటికి వెళ్లాలన్నా, లేకపోతే సెలవుల తర్వాత తిరిగి డ్యూటీలో జాయిన్ కావాలన్నా, లేకపోతే ట్రూప్స్ ఏవైతే రోడ్డు మార్గం ద్వారా వస్తున్నాయో వాళ్ళు వాయు మార్గం ద్వారా వచ్చేలాగా ఇప్పుడు చర్యలు చేపట్టారు. దాని మీద డెసిషన్ కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి ఇన్ని రోజులు గంటల తరబడి జమ్మూ నుంచి శ్రీనగర్ రావాలన్నా, లేక శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్లాలన్నా మెయిన్ క్యాంప్ అయితే జమ్మూలో ఉంది. కాబట్టి పారామిలిటరీ బలగారికి సంబంధించి మెయిన్ క్యాంప్ జమ్మూలో ఉంది. జమ్మూ నుంచి శ్రీనగర్ కి ఎప్పుడు భద్రత కావాలన్నా అక్కడ నుంచి క్యాంప్స్ తరలిస్తుంటారు. అయితే ఈ జర్నీ మనం తీసుకుంటే దాదాపు 12 గంటల పాటు సాగే జర్నీ. ఒకవేళ మంచు కురిసే సమయంలో రోడ్డు బ్లాక్ కాకపోతే ఇది 12 గంటలు, లేకపోతే ఇంకా కొన్ని రోజులు కూడా ఆ రోడ్డు మీదే ఉండిపోవాల్సిన పరిస్థితి. సో సెక్యూరిటీ పరంగా తీసుకుంటే ఇది చాలా చాలా డేంజర్ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా మంచి నిర్ణయం అని చెప్పి అందరూ అంటున్నారు. ఇంకా మెయిన్ గా మనం చూసుకుంటే ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడైతే మిలిటెంట్స్ నక్కి ఉన్నారని భావిస్తున్నారో ఆయా చోట్ల ఇప్పుడు కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. నిన్న కూడా మనం వార్పూర్లో వెళ్లి అక్కడ ఎన్కౌంటర్ చూసాం. అందులో 2 చనిపోయారు. అయితే వాళ్ళని ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు. ఒకరైతే పాకిస్తాన్కి సంబంధించిన మిలిటెంట్ అంటున్నారు, ఇంకొకరు కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఐడెంటిఫికేషన్, వాళ్ళ పేర్లేంటి కూడా ఐడెంటిఫై కాలేదు. అయితే ఇంకా నిన్న ఈ సర్చ్ జరిగేటప్పుడు కొంతమంది పారిపోయారు అని అంటున్నారు. అదే ప్లేస్ లోనే ఉన్నారు అని. సో బలగాలు మాత్రం ఇంకా అక్కడే మోహరించి ఉన్నాయి. పూర్తి స్థాయిలో సర్చ్ జరుగుతోంది. ఓవరాల్ గా సిచ్యువేషన్ అంతా ఇంకా మిలిటరీ కంట్రోల్లోనే పెట్టుకున్నారు. ఇంకా హౌసెస్ ఏవైతే 2 బర్న్ చేశారో ఆ హౌసెస్ కూడా ఇంకా క్లియర్ కాలేదు మొత్తం అక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ పేలుడు పదార్థాలు కూడా దొరికాయని చెప్పి మనకు వస్తున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో మొత్తం మిలిటరీ బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి. ఆ ఏరియా మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇది ఓవరాల్ గా సిచ్యువేషన్. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, మిలిటరీ, అలాగే పారామిలిటరీ బలగాలు, ఈ 3 కూడా కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చి పక్కాగా ఇన్ఫర్మేషన్ వచ్చిన చోట అక్కడ 4G అదే ఇంటర్నెట్ సేవలను రద్దు చేస్తారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. సో ఇలా జరుగుతూనే ఉంది. ఒకవైపు ఈ 35 ఆర్టికల్ కి సంబంధించి హియరింగ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే సపరేటిస్టులు, ఎవరైతే కాశ్మీర్ ని సపరేట్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. యాసిన్ మలిక్ మనం ఇంటర్వ్యూ చేశాం, అతన్ని కూడా ఇప్పటికీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో ముందు జాగ్రత్త చర్యలుగా అదుపులో తీసుకుంటున్నారు. బలగాలు కూడా ఎక్కువగా మోహరిస్తున్నాయి. సో సిచ్యువేషన్ టెన్స్ గా ఉందని చెప్పచ్చు. ఇప్పటివరకు శ్రీనగర్ కి బయట ఉన్న ప్రాంతాల్లో అంటే లైక్ సోపూర్, వేరే ట్రాల్, పుల్వామా అటు సైడ్ టెన్స్ గా ఉండింది. కానీ ఇప్పుడు శ్రీనగర్ లో కూడా టెన్షన్ వాతావరణమే ఉందని చెప్పొచ్చు. రైట్ హసీనా.